యూరోప్ మొత్తం రికార్డ్ స్థాయిలో మండిపోతుంది. కొన్ని దేశాల్లో 40 డిగ్రీల కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అడవులు తగలబడిపోతున్నాయి. అయితే మనకేంట్లే ఇండియాలో సమ్మర్ అయిపోయింది కదా అనుకుంటున్నారా? సమ్మర్ అయిపోయినా చాలా ప్రాంతాల్లో వర్షాలు ఆశించిన స్థాయిలో పడట్లేదు. కానీ ఇక్కడ ఒక షాకింగ్ విషయం ఉంది. యూరోప్లో ఎప్పుడూ లేనంత ఎండలు, ఇండియాలో బలహీనమైన మాన్సూన్. వీటన్నిటికీ కారణం వేల కిలోమీటర్ల దూరంలో పెసిఫిక్ ఓషన్లో జరుగుతున్న ఒక న్యాచురల్ ఫినామినన్, అదే ఎల్ నీనో. అసలు ఈ ఎల్ నీనో అంటే ఏంటి? ప్రపంచం మొత్తం దీని గురించి ఎందుకు భయపడుతుంది? ఎక్కడో పెసిఫిక్లో జరిగే ఈ విషయం మన డైలీ లైఫ్ పై ఎలా ప్రభావం చూపుతుంది? లెట్స్ ఫైండ్ అవుట్ ఇన్ దిస్ వీడియో. ఎల్ నీనో అంటే స్పానిష్ భాషలో చిన్న పిల్లాడు అని అర్థం. నార్మల్గా పెసిఫిక్ మహాసముద్రం మీద గాలులు ఈస్ట్ నుంచి వెస్ట్ వైపుకి, అంటే సౌత్ అమెరికా దగ్గర నుంచి ఏషియా, ఆస్ట్రేలియా వైపుగా వీస్తుంటాయి. దాంతో సముద్రం మీద ఉన్న వేడి నీరు మన వైపుకి వచ్చి వర్షాలకు సహాయపడుతుంది. కానీ ఎల్ నీనో వచ్చినప్పుడు ఈ గాలులు బలహీనపడతాయి. వేడి నీరు పెసిఫిక్ మధ్యలోనే ఉండిపోతుంది. దాంతో ప్రపంచ వాతావరణ వ్యవస్థ బ్యాలెన్స్ తప్పుతుంది. ఇదంతా జరుగుతుందన్న విషయం మనకి క్లియర్గా తెలుసు. కానీ అలా జరగడానికి అసలు కారణం ఏంటంటే అది ఇప్పటికీ ఒక మిస్టరీ. గత 100 సంవత్సరాల నుంచి సైంటిస్టులు దీన్ని స్టడీ చేస్తున్నారు. కానీ ఆ గాలులు ఎందుకు బలహీనపడతాయో అనేది ఇప్పటికీ పూర్తిగా అర్థం కాలేదు. దానివల్ల కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు పడతాయి, మరికొన్ని ప్రాంతాల్లో కరువు, వేడిగాలులు పెరుగుతాయి. అసలు ప్రమాదం ఇక్కడే ఉంది. పెసిఫిక్ మహాసముద్రంలోని నీటి ఉష్ణోగ్రత కొద్దిగా పెరిగినా ప్రభావం వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న దేశాలపై పడుతుంది. సరే, పెసిఫిక్ ఓషన్ మధ్యలో నీళ్లు కొంచెం వేడెక్కాయి, గాలులు బలహీనపడ్డాయి, అదంతా బాగానే ఉంది. కానీ మన డైలీ లైఫ్కి దీనికి సంబంధం ఏంటి? మన ఇండియాలో ఇప్పటికీ వ్యవసాయం పెద్ద ఎత్తున మాన్సూన్ మీద ఆధారపడి ఉంది. వర్షాలు తగ్గితే పంటలు తగ్గుతాయి, పంటలు తగ్గితే మార్కెట్లో సరుకు తగ్గుతుంది, సరుకు తగ్గితే ధరలు పెరుగుతాయి. ఉల్లిపాయలు, కూరగాయలు, బియ్యం, పప్పులు అన్నీ ఖరీదవుతాయి. ఇదే ఫుడ్ ఇన్ఫ్లేషన్. మరి దీనివల్ల ఎక్కువగా ఇబ్బంది పడేది ఎవరు? రోజువారీ కూలీలు, డెలివరీ బాయ్స్, ఆటో డ్రైవర్స్, చిన్న వ్యాపారులు. ఒకవైపు ధరలు పెరుగుతాయి, మరోవైపు వేడి కూడా పెరుగుతుంది. వర్షాలు తగ్గినా వాళ్ళే నష్టపోతారు. హీట్ వేవ్స్ వచ్చినా వాళ్ళే ముందుగా ప్రభావితం అవుతారు. అందుకే ఎల్ నీనో అనేది కేవలం ఒక వాతావరణ సమస్య కాదు, ఇది ఒక ఆర్థిక సమస్య కూడా. ఎల్ నీనో పవర్ గురించి మనకి ఇంకా క్లియర్గా అర్థం కావాలంటే హిస్టరీలో ఒకసారి వెనక్కి వెళ్ళాలి. ఎల్ నీనో అనేది కొత్త విషయం కాదు, వందలేళ్లుగా వస్తూనే ఉంది. 1876 నుంచి 1878 మధ్య కాలంలో వచ్చిన తీవ్రమైన ఎల్ నీనో ప్రభావం వల్ల ఇండియా, చైనా సహా అనేక దేశాల్లో భారీ కరువులు వచ్చాయి. కొన్ని అంచనాల ప్రకారం 2 కోట్ల మందికి పైగా భారతీయులు ఈ కరువు ప్రభావం వల్ల ప్రాణాలు కోల్పోయారు. రీసెంట్గా 2015-16లో కూడా బలమైన ఎల్ నీనో వచ్చింది. ఆ సమయంలో భారతదేశంలో మాన్సూన్ బలహీనపడింది, అనేక ప్రాంతాల్లో తీవ్రమైన వేడి నమోదైంది. సో ఎల్ నీనో ఎప్పటి నుంచో ఉంది, కానీ ఇప్పుడు ఎందుకు మరింత ప్రమాదకరంగా కనిపిస్తుంది? దానికి కారణం గ్లోబల్ వార్మింగ్. గతంలో ఎల్ నీనో వచ్చినప్పుడు ప్రపంచం ఆల్రెడీ ఇంత వేడిగా లేదు, కానీ ఇప్పుడు ఆల్రెడీ గ్లోబల్ వార్మింగ్ వల్ల భూమి చాలా వేడిగా మారిపోయింది. ఆల్రెడీ వేడిగా ఉన్న రూమ్ లో ఇంకో హీటర్ ఆన్ చేస్తే ఎలా ఉంటుందో, గ్లోబల్ వార్మింగ్ తో ఆల్రెడీ వేడెక్కిన ప్రపంచానికి ఎల్ నీనో తోడవడం కూడా అలానే ఉంటుంది. అడవులు తగ్గుతున్నాయి, నగరాలు కాంక్రీట్ జంగిల్స్ లా మారుతున్నాయి. అలాంటి సమయంలో ఎల్ నీనో వస్తే ప్రభావం మరింత పెరుగుతుంది. ఒకవైపు ప్రకృతి ప్రభావం, మరోవైపు మనం చేసిన తప్పులు, ఈ రెండు కలిసి ఇప్పుడు ప్రపంచాన్ని పరీక్షిస్తున్నాయి. మరి దీని సొల్యూషన్ ఏంటి? నిజం చెప్పాలంటే ఎల్ నీనోని మనం ఆపలేం. ఇది ప్రకృతిలో జరిగే ఒక సహజ వాతావరణ ప్రక్రియ. కానీ దాని ప్రభావానికి మనం సిద్ధంగా ఉండొచ్చు. ఎలా అంటే రైతులు, ప్రభుత్వాలు, వాతావరణ శాఖలు ముందుగానే హెచ్చరికలను సీరియస్ గా తీసుకోవాలి. ఎందుకంటే ఎల్ నీనో అంటే కేవలం ఈ సంవత్సరం కొంచెం ఎండ ఎక్కువ ఉంటుంది అనే విషయం కాదు. అది వ్యవసాయాన్ని ప్రభావితం చేస్తుంది, నీటి నిల్వలను ప్రభావితం చేస్తుంది, కరెంట్ ఉత్పత్తిని కూడా ప్రభావితం చేస్తుంది, చివరికి మీ ఇంటి నెలవారీ ఖర్చులను కూడా ప్రభావితం చేస్తుంది. అందుకే ఈరోజు ప్రపంచంలోని చాలా దేశాలు ఎల్ నీనో అప్డేట్స్ని చాలా దగ్గరగా గమనిస్తుంటాయి. చూడండి ఫ్రెండ్స్, మనం న్యూస్లో చూసే ఎండలు, వరదలు, పెరుగుతున్న ఆహార ధరలు, వీటన్నిటి వెనక రాజకీయాలు మాత్రమే ఉండవు. కొన్నిసార్లు కారణం పెసిఫిక్ మహాసముద్రంలో నిశ్శబ్దంగా జరుగుతున్న ఒక మార్పు కూడా కావచ్చు. అదే ఎల్ నీనో. ఒక్కసారి ఎల్ నీనోని అర్థం చేసుకున్నాక వాతావరణం, వ్యవసాయం, ఆర్థిక వ్యవస్థ ఇవన్నీ వేర్వేరు విషయాలు కావని, ఒకదానితో ఒకటి ఎంత బలంగా ముడిపడి ఉన్నాయో అర్థమవుతుంది. ఈ వీడియో మీకు ఉపయోగపడింది అనిపిస్తే ఖచ్చితంగా షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేను మీ ప్రమోద్.